కార్మిక సోదరులు మాత్రమే, అంటే మనమే గట్టి కూడా రావటం లేదు. పేరుకే ప్రజలతో ఉద్యోగస్తుల ప్రభుత్వం రుద్దుతున్నారు, ఇంకా మంట పుట్టిస్తున్నారు. డిఏలు అనేటి ప్రతి సంవత్సరము వెంటనే ప్రకటించాలి. 29% ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. ఐఆర్ను వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలి. 12వ పిఆర్సీ కరించాలి. డిమాండ్లను వెంటనే ప్రకటించాలి. ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. ఐఆర్ను వెంటనే నియమించాలి. పిఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించాలి. పిఆర్సీ కమిషన్ ను వెంటనే రద్దు. నా పేరు బి హరిప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి 3 నిరాహార దీక్ష ఒకరోజు రైల్వే కోడూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మేము గతంలో 2 సార్లు రణబేరి 1, రణబేరి 2 నిర్వహించాం. అయినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు 12వ పిఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని చెప్పేసి, అలాగే 29% ఐఆర్ను ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బకాయిలు చెల్లించడానికి దాదాపు 35,000 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయాయి. వాటిని చెల్లించడానికి రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రణబేరి 3.0 కింద డిమాండ్ చేస్తున్నాం. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ప్రకటించింది. గత ప్రభుత్వం కూడా ప్రకటించారు వారంలో రద్దు చేస్తామని చెప్పేసి, రద్దు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా కూడా సిపిఎస్ని రద్దు చేయాలని చెప్పేసి 2003 డిఎస్సి ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెరుగైనటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మేము అనేక విధాలుగా నష్టపోయాం. ఈ ప్రభుత్వమైనా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తుందని చెప్పేసి భావించాం. కానీ వీళ్ళు కూడా గత ప్రభుత్వంలో మాదిరిగానే ఉద్యోగ ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు అన్యాయం చేయడం జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో మెరుగైనటువంటి విధానాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలు కానీ, అలాగే బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్లు కానీ ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షన్లందరూ కూడా దగాపడ్డారని చెప్పేసి మేము యూటీఎఫ్గా భావిస్తూ ఈ నిరంతరంగా కె పనీంద్ర ప్రసాద్ యాదవ్, జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి, జేఏసీ జనరల్ సెక్రటరీని. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైల్వే కోడూరులో యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ జేఏసీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. మా డిమాండ్ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే 12వ పిఆర్సీ 2023 జూన్కే ముగింపైంది. ఇప్పటికి దాదాపు 22 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు పిఆర్సీ గురించి ఊసేయలేదు. అదేవిధంగా డిఏలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. అవి మా హక్కు, అవి మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఐఆర్ కూడా వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, కమిషన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవని, దానికి ఒక టైం బాండ్ పెట్టి కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని మా ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన కోరికలు మీరు పరిష్కరించి ఉద్యోగుల యొక్క అసంతృప్తిని తీవ్ర స్థాయిలో పోయేటట్టు చేయకుండా సరైన రీతిలో, సరైన సమయంలో మీరు స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఫిట్మెంట్ కావచ్చు, ఐఆర్ కావచ్చు, అన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మా ఉద్యమం ఇంకా మరింత ఉధృతం అవుతుంది. ఇంతలోపే మీరు మేల్కొనకపోతే ప్రభుత్వం యొక్క అసంతృప్తిని తీవ్రస్థాయిలో చూరగొంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పులు మీరు మళ్ళీ పునరావృతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఉద్యోగులను సరైన మంచి పద్ధతిలో చూడండి, మా దగ్గర పని చేయించుకోండి. మేము పని చేయడంలో ఎటువంటి అలసత్వం వహించము. బడి పిల్లల కార్యక్రమాన్ని కూడా మేము ఉధృతం చేస్తున్నాం. ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. బళ్ళను సంరక్షించే బాధ్యత, బళ్ళను కాపాడుకునే బాధ్యత మా యూనియన్ పరంగా మేము, మా కార్యకర్తలు అందరూ తీసుకుంటాము. మా హక్కులు కూడా మీరు అదే రీతిలో ప్రోత్సహించి మమ్మల్ని, మా హక్కులు మీరు సావధానంగా పరిష్కరించి వెంటనే సమస్యలకు మీరు పరిష్కారం చూపుతారని యూనియన్ నాయకులను, రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి సరైన రీతిలో స్పందించి ఉద్యోగుల సాధారణ డిమాండ్ను నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, ఈ ముగ్గురికి కూడా ఒక హెచ్చరికలాగా మేము చెప్తున్నామని